అంటే మెడికల్ రంగం చాలా వరకు డెవలప్ అవుతుంది. మనకి ఆర్&డి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. అంటే భవిష్యత్తులో మనం ఊహించడానికి బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగే అవకాశం ఉంటదండి? నాకు తెలిసి అయితే బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది జరగకపోవచ్చు. జరగకపోవచ్చు. ఓకే. కాకపోతే లాస్ట్ 30, 40 ఇయర్స్‌లో ఎట్లా అయితే మిగిలిన మెడికల్ స్పెషాలిటీస్‌లో అడ్వాన్సెస్ వచ్చినాయో, ఈ న్యూరాలజీ, న్యూరోసర్జరీ ఈ డిపార్ట్మెంట్స్‌లో కూడాను విపరీతమైన అడ్వాన్సెస్ వచ్చినాయి. ఆ అడ్వాన్సెస్ రావటం వల్లనే ఈ రోజున పేషెంట్ అవుట్‌కమ్స్ గానీ, వాళ్ళకి లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీస్, లైఫ్ కూడా పెంచడంలో చాలా ఉపయోగపడినాయి. వాటిల్లో మేజర్ ఇంప్రూవ్‌మెంట్స్ ఏమేమి వచ్చినాయి అంటే వీటిల్లోని, ఒకటి స్కానింగ్. ఒక ఎంఆర్ఐ స్కాన్. ఎప్పుడైతే 80స్‌లో ఎంఆర్ఐ స్కాన్ వచ్చిందో అది మేజర్ డెవలప్‌మెంట్ కింద అయిపోయింది న్యూరో సైన్సెస్‌లో. అలాగే న్యూరో సర్జరీలో కూడా మైక్రోస్కోప్ వచ్చింది. ఆ మైక్రోస్కోప్ చేంజ్డ్ క్వైట్ ఎ లాట్. దాని తర్వాత ఇంకా ఆపరేషన్ థియేటర్‌లో ఏవైతే కొత్త ఎక్విప్‌మెంట్స్ వచ్చి ఆపరేషన్ ఈజ్ చేసేసినాయి. లైక్ న్యూరో నావిగేషన్ సిస్టమ్ అంటాము, ఎండోస్కోప్ అంటాము, కొన్ని ట్యూమర్ రిమూవల్ చేయడానికి కొన్ని పద్ధతులు, ఇవన్నీ కూడా డెవలప్ అవ్వటం వలన సర్జరీ అయితే చాలా కొంత సులువైంది లాస్ట్ 30, 40 ఇయర్స్‌లోని. ఓకే. దాంతో పేషెంట్స్ అవుట్‌కమ్ కూడా బెటర్ అవుతూ వచ్చింది. ఫ్యూచర్‌లో ఫర్దర్‌గా కూడా లాట్ ఆఫ్ డెవలప్‌మెంట్స్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ. సర్జికల్ పార్టే తీసుకుంటే ఫ్యూచర్ అంతా కూడా ఎనీ సర్జరీ ఫర్ దట్ మ్యాటర్, న్యూరో సర్జరీనే కాదు, ఎనీ సర్జరీ కూడా ఇవల్యూషన్‌లో ఆ సర్జికల్ స్కార్ అనేది లేకపోతే బిగ్ ఓపెనింగ్స్ అనేవి యూజువల్‌గా ఇంకా ఉండవు. ఏది చేసినా కానీ ఏదైనా చిన్న హోల్ సహాయంతో చేయటము, లేకపోతే ఇప్పటికే అవి వచ్చేసినాయి కీ హోల్ సర్జరీస్ కానీ మినిమల్లీ ఇన్వేసివ్, అసలు పెనిట్రేట్ కాకుండా సర్జరీ చేయకుండా అయ్యే ట్రీట్మెంట్స్ కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. దానికి తోడు ఏదన్నా చేసినా కానీ కీ హోల్ సర్జరీసా, లేకపోతే ఎండోస్కోప్తోనో, లేకపోతే మైక్రోస్కోప్తో చిన్న ఇన్సిషన్స్ ఇచ్చి చేయటమా, ఇంతే అవుతుంది. కానీ మనం పెద్ద ఓపెనింగ్లు చేసి ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండి ఇవన్నీ పద్ధతులు అయితే స్లోగా తగ్గిపోతాయి. ఒక రెవల్యూషన్ కదండి అది. అది వస్తుంది, ఆల్రెడీ వస్తూనే ఉంది. అది అంతకుముందు అబ్డామిన్లో ఏదైనా సర్జరీ చేయాలనుకోండి, పెద్ద ఓపెనింగ్ చేశారు. ఈరోజు అంతా ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు చేస్తున్నారు. అలాగే బ్రెయిన్లో కూడా ఇప్పుడు కొన్ని ప్రొసీజర్స్కి మేము ఎండోస్కోప్ వాడతాం. ఓకే. సో లైక్ పిట్యూటరీ ట్యూమర్స్ అంటాము, తర్వాత వాటర్ సర్క్యులేషన్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటన్నిటికీ ఎండోస్కోప్ పద్ధతిలో చిన్న హోల్ చేసే ఆ ట్యూమర్ తీయటం కానీ, ఆ ఫ్లూయిడ్ పాత్వేస్ క్రియేట్ చేయటం కానీ జరుగుతుంది. అట్లనే ఇంకా ఫ్యూచర్ రీసెర్చ్ కనుక ఫర్దర్గా అడ్వాన్స్ అయితే రోబోటిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోబోటిక్స్ కూడా మేజర్ రోల్ ప్లే చేయబోతుంది న్యూరో సర్జరీలో కూడా. ఓకే. ఆల్రెడీ రోబోస్ కొంత యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా కరెంట్లీ కూడా న్యూరో సర్జరీలో రోబోస్ వాడుతున్నాం. ఓకే. అది ఎందుకు అంటే ఓన్లీ ఒక ఫిక్స్డ్ టార్గెట్ ఏదన్నా ఉంటే దాంట్లో నుంచి కొంచెం బాప్సీ తీయడానికో వాటి వరకు యూజ్ అవుతుంది. కాకపోతే ఫ్యూచర్లో రోబోటిక్స్ ఇంకొంత ఫర్దర్గా అడ్వాన్స్మెంట్స్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కనుక దానికి ఇంటిగ్రేట్ చేయగలిగితే మాత్రం సర్జరీస్ కూడా రోబోస్ అంటే డెఫినెట్గా సర్జన్ గైడెన్స్ తర్వాత సూపర్విజన్ ఉంటుంది, బట్ రోబోస్ చేయగలిగే పరిస్థితులు అయితే వస్తాయి డెఫినెట్గా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత రోబోటిక్స్ రెండు కనుక ఇంటిగ్రేట్ చేసి మంచి సిస్టమ్స్ కనుక రియాక్షన్ టైం తక్కువగా ఉండే సిస్టమ్స్ ఏమైనా ఫ్యూచర్లో వస్తే మాత్రం అది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అట్లాగే బ్రెయిన్ మెషిన్ ఇంటర్ఫేస్ లైక్ న్యూరాలింక్, ఎలాన్ మస్క్ ఏదైతే న్యూరాలింక్ అని ఒక అది కూడా ఫ్యూచర్లో చాలా పెద్ద రోల్ ప్లే చేయబోతుంది. అది మేజర్గా ఏంటంటే ఏదైనా డిజబిలిటీ వచ్చింది, ఒక కాలు చేయి పని చేయలేదు, 2 కాళ్ళు పని చేయట్లేదు, విజన్ ఏదైనా తక్కువ అయింది, ఇట్లాంటి వాటిల్లో ఏంటంటే బ్రెయిన్లో ఒక చిన్న చిప్పు లాగా పెట్టేసి నువ్వేదైతే థాట్ అనుకుంటున్నావో ఆ థాట్ని బాడీ పర్ఫామ్ చేసేలాగా మెషిన్కి సిగ్నల్ పంపేది డెఫినెట్గా వస్తుంది. అది కూడా మేజర్ డెవలప్మెంట్ అవుతుంది. దాంతో కొంత డిజబిలిటీస్లోకి పేషెంట్స్ కూడా కొంత రికవరీకి కానీ కొన్ని యాక్టివిటీస్ చేయడానికి డెఫినెట్గా అది యూజ్ అవుతుంది.
దానికి తోడు ఈ బ్రెయిన్ ట్యూమర్స్, కొన్ని క్యాన్సర్స్ వీటన్నిటికి కూడా ఇప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని ఇవి వచ్చినాయి. వాటిల్లో కూడా రీసెర్చ్ అడ్వాన్సెస్ వచ్చే కొంది కొన్ని క్యాన్సర్స్ని డెఫినెట్గా బ్రెయిన్ క్యాన్సర్స్ని కూడా ట్రీట్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. దానికి తోడు నానో టెక్నాలజీ. సో దాంట్లో కూడా అడ్వాన్సెస్ వచ్చే కొంది టార్గెటెడ్గా ట్యూమర్స్ని ట్రీట్ చేయటము, ఇవి కూడా మేజర్ అడ్వాన్సెస్. నానో టెక్నాలజీ కూడా ఈ ఫీల్డ్లో ప్లే చేయబోతా ఉంది. ఫర్దర్గా జెనెటిక్ రీసెర్చ్ వచ్చినప్పుడు కూడా టార్గెటెడ్గా ఇండివిడ్యువలైజ్డ్ ట్రీట్మెంట్స్ వచ్చి ఆ ఇండివిడ్యువల్ పర్టికులర్ ఆ జెనెటిక్ ప్యాటర్న్ టార్గెట్ చేసి ఆ డిసీజ్ని క్యూర్ చేసేదానికి కూడా బాగా ఆస్కారం ఉంటుంది. ఈ జెనెటిక్ రీసెర్చ్ అనేది మిగిలిన అదర్ డిసీజుల్లో కూడా చాలా అడ్వాన్సెస్ రాబోతున్నాయి. అంటే మీరు చెప్తున్నప్పుడు కాదు, ముందుగానే ఎలన్ మస్క్ చెప్పినప్పుడు ఒక చిప్పు మానవ శరీరంలో ఉంటుంది, అది మానిటరింగ్ చేయబోతుంది అనుకున్నప్పుడు మెడికల్ జర్నల్స్ కూడా ప్రకటించినప్పుడు అందరు నవ్వుకున్నారు, అదొక ఫిక్షన్ అనుకున్నారు. మీరు చెప్తున్న మాటల ప్రకారం నిజంగా ఎలా సాధ్యం అవుతుందండి అది? డెఫినెట్గా మనకి ఇప్పుడు మనం కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నాము. మీరు ఒక థాట్ అనుకుంటున్నారు, నాకు ఈ బ్రౌజర్లో ఇది టైప్ చేయాలా అని. ఆ థాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్ దట్ వర్క్ విల్ బి డన్. ఓకే. సో ఇది అడ్వాన్స్మెంట్ ఆల్రెడీ ఫైనల్ స్టేజెస్లో ఉన్న రీసెర్చ్. వెరీ సూన్ ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సీ ద రిజల్ట్స్ సూన్. మీరు 2 ప్రస్తావించారు, ఒకటి బ్రెయిన్లో క్లాట్స్, తర్వాత మరోవైపు దానికి సంబంధించిన కంతులు లాంటివి ఏర్పడటం. ఈ మధ్యకాలంలో తరచూ వింటున్నాడు, ఎందుకంటే ఒక్కసారిగా సడన్గా ఒక క్లాట్ ఏదో వచ్చింది, ఆయనకి ఒక పెరాలసిస్ ఇలాంటిది వచ్చిందండి. ఎందుకండి ఈ మధ్యకాలంలో పెరిగినాయా, లేకపోతే మనకి ఆ డయాగ్నోసిస్ వల్ల ఇవన్నీ బయటపడుతున్నాయా? 2 థింగ్స్. ఒకటి ఏంటంటే ఏవైతే ఈ బ్రెయిన్లో బ్లడ్ వెసల్ బ్లాక్ అవ్వటము, స్ట్రోక్స్ రావటం, ఇవన్నీ కూడా కొంత పెద్ద ఏజ్లో వాళ్ళల్లో వస్తాయి. ఇప్పుడు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది, ఏజ్ పెరుగుతూ ఉంది, దాంతో ఈ వాస్కులర్ డిసీజెస్ అనేవి కొంత ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ స్ట్రోక్స్ డిటెక్ట్ అవుతున్నాయి. దానికి తోడు యంగ్ ఏజ్లో కూడా ఈ మధ్య స్ట్రోక్స్ అధికమైనవి. దానికి మన లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ కానీ, ఆ తర్వాత స్ట్రెస్ కానీ, ఇవి కూడా కొంత కారణం. అంటే ప్రతి ఉద్యోగం కూడా ఒక టార్గెటెడ్ ఓరియంటేషన్లో ఉంది, తర్వాత ఒక పరుగు అంతా, ఇవి కూడా ఇటువంటి వాటి కారణమే. స్ట్రెస్ డెఫినెట్గా కాజ్ చేస్తుంది. ఓకే. ఇలాగండి ఇప్పుడు మీరు అంటున్నట్టు బ్రెయిన్ క్యాన్సర్కి సంబంధించిన కంతులు అంటున్నాం, దీన్ని ఎలాంటి కారణాలు ఉంటాయండి అసలు ప్రధానంగా? బ్రెయిన్ క్యాన్సర్కి మోస్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో వచ్చే ట్యూమర్స్కి రీజన్ అంటూ మనకు తెలియదు, కానీ కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళల్లో కొన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈ బ్రెయిన్ ట్యూమర్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటేమో బినైన్ ట్యూమర్స్ అంటాం, అంటే స్లోగా గ్రో అయ్యే ట్యూమర్స్. ఓకే. అవేంటంటే గ్రో అవుతున్న కొద్దీ పక్కనున్న బ్రెయిన్ పార్ట్స్ని ఎఫెక్ట్ చేస్తూ అవి బ్రెయిన్ ఎఫెక్ట్ చేయటం వలన మనకు మేనిఫెస్ట్ అవుతాయి బయటికి. అట్లా కాకుండా క్యాన్సరస్ ట్యూమర్స్ అంటాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి చిన్నపిల్లల్లోనూ పెద్దవాళ్ళలోనే, పెద్ద ఏజ్ వాళ్ళల్లో ఈ క్యాన్సరస్ ట్యూమర్స్ వస్తాయి. అవి కొంత అగ్రెసివ్గానే ఉంటాయి. సో వాటికి ఐ థింక్ ఫ్యూచర్లో నేను చెప్పినట్టు ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇట్లాంటి ట్రీట్మెంట్స్ కనుక వస్తే కొంతవరకు ఆ క్యాన్సర్స్ని కూడా కంట్రోల్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. మనం కరోనాతో చాలా వరకు కొత్త ప్రపంచాన్ని చూసాం. కరోనాకు ముందు తర్వాత అనేది వైద్య రంగం కూడా దాన్ని డివైడ్ చేస్తూ ఉంది. మనకి న్యూరోకి సంబంధించి, న్యూరో సైన్స్కి సంబంధించి అలాంటి మార్పులు ఏమైనా కనిపిస్తున్నాయి? కోవిడ్ వల్ల నాకు తెలిసి స్పెసిఫిక్గా న్యూరోలో ఈ స్ట్రోక్స్ ఎక్కువైనాయి అని, అవని ఇవని, అవైతే నిర్ధారణ అయితే లేదు. కొన్ని వ్యాక్సిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కొన్నిసార్లు రిపోర్ట్ అయినాయి, కానీ ఇతమిద్దంగా ఇదిగో దిస్ ఈజ్ ద రీజన్ అన్నట్లు దానికి అట్రిబ్యూట్ చేయడానికి ఇంకా మనకి అంత ఎవిడెన్స్ లేదు. డాక్టర్, చాలా వరకు మిగతా సర్జరీస్ అంటే ఓకే, కానీ బ్రెయిన్ సర్జరీ అనగానే అటు డాక్టర్లు కూడా 1-2 సార్లు ఆలోచించేలా చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకనండి అసలు? ఒకటేంటంటే బ్రెయిన్ అనేది ఈవెన్ మా మెడికల్ ట్రైనింగ్లో కూడా
అన్నిటికీ బాగా ఎక్స్పోజర్ ఉంటుంది. కాకపోతే ఈ బ్రెయిన్ సర్జరీకి వచ్చేటప్పటికి ఈవెన్ జనరల్ సర్జరీ ట్రైనింగ్లో కూడా అంత ఎక్స్పోజర్ ఉండదు. మిగిలిన అన్ని సర్జరీస్కి ఎంతో కొంత ఎక్స్పోజర్ ఉంటుంది, కానీ ఈ బ్రెయిన్ సర్జరీకి అంత ఎక్స్పోజర్ ఉండదు. దానివల్ల ఏంటంటే ఏదైతే ఈ స్పెసిఫిక్గా ఈ స్పెషాలిటీలో ట్రైన్ అయిన వాళ్ళే ఈ సర్జరీస్కి యూజ్ అయి ఉంటారు. అందుకని ఏంటంటే మెజారిటీ అది డాక్టర్ ఫ్రెటర్నిటీ కానీ ఇంకా పేషెంట్స్లో కానీ కొంత బ్రెయిన్ సర్జరీ అనగానే కొంత భయం అయితే డెఫినెట్గా ఉంది. కాకపోతే నేను చెప్పినట్లు ఏంటంటే ఈ రీసెంట్గా లాస్ట్ 30-40 ఇయర్స్లో వచ్చిన డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వల్ల మనం కొంత అవుట్కమ్ని కూడా ముందే ప్రెడిక్ట్ చేయగలం. ఓకే, ఈ సర్జరీ చేస్తే ఇలా అవుతుంది, ఇంత అవుట్కమ్ ఉంటుంది, సో ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇట్లా ఉండవచ్చు, లేకపోతే కంప్లీట్గా క్యూర్ అయిపోతారు. ఇవైతే ముందే మనం ప్రెడిక్ట్ చేయడానికి బాగా ఆస్కారం ఉంది. For more videos like this, subscribe Big TV channel.